అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అయితే కాంగ్రెస్ జోరుగా ప్రచారం అయితే కొనసాగిస్తూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఉన్నారు, మాట్లాడదాం. సామేల్ గారు, ఎలా జరుగుతూ ఉంది ప్రచారం? ఇంటర్నల్గా మీటింగ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎలా ఉండబోతోంది కాంగ్రెస్ కార్యాచరణ? ప్రస్తుతానికి బ్రహ్మాండంగా ఉన్నది. ఇక్కడ మనకు బోరబండకు డాక్టర్ మల్లు రవి గారు, నాగర్కర్నూలు ఎంపీ గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఇక్కడ ఒక్కొక్క ఎమ్మెల్యేకు 7 బూతులు ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. నాకు కూడా 7 బూతులు ఇన్ఛార్జ్ జరిగింది. మా తుంగతుర్తి నియోజకవర్గం నుండి దాదాపు 50 మంది మా లీడర్లు, మండల స్థాయి లీడర్లు, జిల్లా స్థాయి లీడర్లు అందరూ కూడా రావడం జరిగింది. బ్రహ్మాండమైన ప్రచారం జరుగుతూ ఉంది. ఇక్కడ నవీన్ యాదవ్ కావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. నవీన్ యాదవ్ వస్తేనే ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికి బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతూ ఉంది. వాళ్ళు 15 సంవత్సరాలు ఇక్కడ గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా చేసినా కూడా ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు. ఎక్కడున్న గల్లీలు అక్కడనే ఉన్నాయి, ఎక్కడున్న మురికాలు అక్కడనే ఉన్నాయి. నీటి సౌకర్యం లేదు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు సరిగా. 15 ఏళ్ళు ఇక్కడ 9.5 సంవత్సరాలు కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్గా ఉన్నారు. కానీ ఇక్కడ ఈ మురికి కుప్పలో ఉన్న పేదవాళ్ళను ఒకనాడు ఆయన దర్శించిన పాపన పోలే, పట్టించుకున్న పాపన పోలే. అందుకోసం ప్రజలందరూ కూడా ఏకదాటిగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని సంకల్పంలో ఉన్నారు. ఈ కేటీఆర్ ఇదేదో చెప్తా ఉన్నారు కానీ అంత బుటకం. పెద్ద ఎత్తున కేటీఆర్ కూడా రోడ్ షోలు చేస్తూ ఉన్నారు. మరొక పక్క ఒక రౌడీ సీటర్కు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. అది అర్థం లేని మాట. అది ఎవరు నవీన్ యాదవ్ ఎక్కడ రౌడీ సీటు ఓపెన్ అయింది దాని మీద చెప్పండి. అర్థం లేని మాటలు మాట్లాడద్దు. ఎందుకంటే ఒక స్థాయిలో ఉండి ఆ స్థాయి ప్రకారం మాట్లాడదు తప్ప చిల్లర మల్లర వేషాలు మాట్లాడద్దు. ఎందుకంటే నవీన్ యాదవ్ మీద ఎలాంటి రౌడ్ షీట్ కాలే, ఎక్కడైంది ఉంటే నీకు ఎఫ్ఐఆర్ ఉంటుంది కదా. నవీన్ యాదవ్ తండ్రిని కూడా బైండ్ ఓవర్ చేశారు. నవీన్ యాదవ్ గతంలో కూడా ఇలాంటి వసూలకు పాల్పడ్డారంటూ కూడా ఒక రౌడీ షీటర్కి ఇచ్చిందంటే కూడా మాట్లాడుతూ ఉన్నారు. గతంలో కూడా బీఆర్ఎస్కు సంబంధించి కూడా శ్రీశైలం యాదవ్ ప్రచారం చేశారు కదా. ఇప్పుడు వాళ్ళ అవసరం ఉంటే ఎవరైనా తీసుకుంటారు. రౌడీని తీసుకుంటారు, లంకని తీసుకుంటారు, దొంగ తీసుకుంటారు, అందరు తీసుకుంటారు. అది అయిపోయినాక అందరు ఇడిచిపెడతారు వాళ్ళు. అందుకనే మొన్న 2003లో అందరు ఇడిచిపెట్టారు కాబట్టి ఆగమైరాలు. ఈడేమో ఎలగబెట్టే ఉందా, సొక్కదనం ఉందా? ఈడేమన్నా ఎలగబెట్టే ఉందా? జూబ్లీహిల్స్లో 15 ఏళ్ళు వాళ్ళే రాజ్యం వెలుగు. ఎక్కడ గడిపోయి వీకచెక్కిన కాలేజ్ చూడిపో. రాత్రి పడ్డ వానకు ఆగమాగమైన వాళ్ళు కూడా ఆగమాగం అవుతారు. అది గెలిచేది ఇంకోటి ఆ బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నాడే, టీ తీసి బీ పెట్టుకున్నాడే, వాళ్ళ బొంద వాళ్ళు దోపుకున్నారు. ఇప్పుడు మొన్న మీరు ప్రచారంలో పాల్గొని కూడా బీఆర్ఎస్ పార్టీని బొంద పెడతామంటే కూడా ఒక మాట మాట్లాడారు. మరి ఆ అభ్యర్థి గెలుస్తుంది, మాగంటి సునీతనే భారీ మెజార్టీతో గెలుస్తుందంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. మొన్న 2023 కూడా 2023 వచ్చరా అని తయారు చేసుకున్నారు. వచ్చరా అని తయారు చేసుకున్నారు. నవంబర్ 30 తారీఖు నాడు కూతురు కూర్చితే డిసెంబర్ 3 తారీఖు నాడు కథం అయిపోయింది. గత్తే ఉంటుంది. ఎవడైనా కారు కింద బుల్డోజర్ నేసి తొక్కిస్తామంటూ మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ నేతలు. కారు కింద ఇది రేవంత్ సర్కార్ పూర్తిగా బుల్డోజర్ ప్రభుత్వం అయిపోయింది. ఆ రేవంత్ సర్కార్ బుల్డోజర్ని కారు కింద తొక్కుతాం, ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతనే గెలుస్తుంది అంటున్నారు కదా. ఇప్పుడు 3 ఏళ్ళు ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు ఉరుకులాడుతున్నారు? ఇప్పుడు ఎందుకు పిల్లబుట్టతోనే కుల్లగుట్టుకున్నారు? ఎందుకు వీళ్ళకు ఏమైంది? ఇంకా 3 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారు కదా. దిస్తారా? దమ్ముందా? ఇట్లా ముట్టగలుగుతారా? రేవంత్ రెడ్డి ప్రజానాయకుడు, ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడి తెలంగాణ నేపథ్యాన్ని, తెలంగాణ ప్రజాప్రభుత్వాన్ని తీసుకొచ్చిన మొనగాడు రేవంత్ రెడ్డి గారు. ఆయన బుల్డోజర్ తెస్తాము, కారు కింద దొక్కుతాము. నీ అమ్మ సరిగ్గా తగిలితే కారు పోతే, టైర్ పోతే, ఆయన నిలిచిపోతుంది. ఎక్కడ? అందుకోసం అంత వస్తుంది. అది ఈడ బోరబండల జూబ్లీహిల్స్లో బోడబండల దాదాపు 52 బూతులు ఉన్నాయి. ఈ 52 బూతులలో బ్రహ్మాండమైన మెజార్టీ వస్తుంది. నవీన్ యాదవ్ బ్రహ్మాండం గెలుస్తాడు, దాంట్లో సందిగ్ధం లేదు. జస్ట్ మెజార్టీ కోసం ప్రయత్నం చేసే కార్యక్రమం ఉంది. అందుకోసమనే కాంగ్రెస్ శ్రేణులు కూడా బ్రహ్మాండంగా కష్టపడుతూ ఉన్నారు. ఇక్కడ స్థానికంగా ఉండే కార్పొరేటర్ బాబా బసియుద్దీన్, అతను కూడా నేను గెలిపించినప్పుడు వచ్చిన, నేను 2 సార్లు ఇన్ఛార్జ్కి నేనే వచ్చిన. ఇక్కడ ఆ టీఆర్ఎస్లో నేను టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆయన తిక్కలేసింది టీఆర్ఎస్కు కూడా వికెట్ బీఆర్ఎస్ను కూడా వికెట్ అవతలేసిండు
వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్లో మొత్తం మీదేసుకొని పని చేస్తుడు. ఇంకా ఆడ ఉన్న కార్పొరేటరే బాయ్ ఉన్నది పోయి ఉంచుకుంది పోయింది ఆడుందా. అంటే ఇప్పుడు గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసినటువంటి రోజుల్నే ఒక మైనార్టీ లీడర్కి మినిస్ట్రీ ఇచ్చి ఉప ముఖ్యమంత్రిని కూడా చేసినాము, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయించినామని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి హజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తా ఉన్నాం అని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తుండ్రు. పాపం ఆయన ఉప ముఖ్యమంత్రి ఇచ్చి హోమ్ మినిస్టర్ ఇస్తే గేట్ కార్డు రాని వాళ్ళు గేట్ కార్డ్కి ఆ ప్రగతిభవన్ అని పేరు పెట్టుకుంటే అని అటే వెళ్ళకుంటారా అని అంటే పాపం గోడు చేసుకుంటూ పోయిండు. ఏనా అందుకోసం ఇట్లా కాంగ్రెస్ ఇట్లా డెమోక్రసీ కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధానంలో కాంగ్రెస్ ముందు వరుసలో ఉంటుంది, సామాజిక న్యాయం కాపాడే వరుసలో కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉంటుంది. అందుకోసమని 140 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా చెదిరిపోదు. ఇవాళ కాకపోవచ్చు రేపైనా రాజ్యం వస్తుంది. అందుకోసమనే ఇవాళ వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఆ బీఆర్ఎస్ కూడా అనుభూతి లేదు కానీ నాకు ఏం చేయాలి తప్పని పరిస్థితి. అందుకోసమనే వాళ్ళు ఉరుకులాడుతున్నారు, వాళ్ళు ఉరుకులాడ పనికిరాదు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ ఒక్కొక్క డివిజన్కి ఇద్దరేసి మంత్రుల్ని, అంటే 7 డివిజన్లకు చూసుకుంటే ఒక్కొక్క డివిజన్కి ఇద్దరేసి మంత్రుల్ని కూడా ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించి ఓటమి భయంతోనే ఈ పని చేస్తుందని చెప్పి కూడా అంటా ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు. మరి మీ వాళ్ళు కూడా ఓడిపోయిన వాళ్ళు గెలిచిన మీరు కూడా వచ్చారు కదా. ఇప్పుడు మా వెనుక జరుగుతున్నాయి మీకు ఇంట్లో పండుకుంటామా? ఏమైనా తలకాయ ఉన్న మాటేనా? మా వెనుక జరుగుతున్నాం ఇంట్లో పండుకుంటామా? మన ఇంట్లో వెనుక జరుగుతుంటే మన పార్టీ జరుగుతుంటే గెలిపించుకో. అందుకోసమని వాళ్ళు వచ్చారు, మేము వచ్చారు, అందరు వచ్చారు. ఏనావా కథం అయిపోయింది. అది ఏది 14 తారీఖు అయితే లబలబలవా అంటారు, అదైతే ఇది ఇటు ఏనావా. మొత్తానికి నవీన్ యాదవ్ గెలుపుని అడ్డుకోలేరంటారా? ఏమవుతుంది కదా అది కాదు. ఇంకోటి ఏంటంటే నవీన్ యాదవ్ ఒక మంచి సోషల్ వర్కర్ అబ్బాయి, మంచి సామాజిక కార్యకర్త. గతంలో 40-50 ఏళ్ళ కింద ఏం నడిచిందో ఎట్లా నడిచిందో అది మనకు తెలియదు. ఇవాళ దాన్ని తీసుకొని ఇప్పుడు వాళ్ళు ఎవరు చెప్పారు, చిన్న శ్రీశైల యాదవ్ చెప్పాడు. అమ్మ నేను కేసీఆర్ మంచి దోస్తులు ఒకటివా చెంలో పోసుకుంది ఆయన లేకపోతే ఏదో అంటుండే ఆయన కదా. తర్వాత ఆయన ఎవరు రాజయ్య, కనిమోని రాజయ్య కూడా మంచిగా మాట్లాడతాం ముద్దుగా కదా. వాళ్ళ కథలు అలాగున్నాయి. అందుకోసమనే ఆయన దోస్తు కొంచెము కొంత విశ్వాసం ఉంటుంది. ఇక అది కూడా మర్చిపోయి మాడితే వాళ్ళ కర్మ మనం ఏం చేస్తాం. కానీ ఈడనైతే నవీన్ యాదవ్ బ్రహ్మాండమైన మెజార్టీ గెలుస్తారు. ప్రతి కార్యకర్త కష్టపడతా ఉన్నారు, మహిళలు కష్టపడతా ఉన్నారు. ఇంకోటి ఇక్కడ అందరికీ భారతదేశంలో ఏ రాష్ట్రం కానీ ఇవ్వకుండా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న పరిస్థితులలో ఇక్కడ ప్రతి ఇంటికి కూడా 6 కిలోల బియ్యం సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం. 55 రూపాయల కిలో కొని ఇలా 6 కిలోల బియ్యం ప్రతి ఇంటికి ప్రతి మనిషికి ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తూ ఉన్నాం, రేషన్ కార్డ్స్ ఇస్తూ ఉన్నాం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, పెన్షన్లు ఇస్తాం, అన్నీ కూడా ఇస్తాం. కనుక ఒక్కటి కూడా ప్రజలకు దూరమైంది వాళ్ళు కానీ ప్రజలకు దూరమైంది కాంగ్రెస్ పార్టీ కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే వచ్చేటువంటి పథకాలన్నీ కూడా ఆగిపోతాయని చెప్పి సీఎం మాట్లాడారంటూ కూడా బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, భయపెడుతున్నారు అంటున్నారు. ముఖ్యంగా యాన్న ఒక మాట చెప్పమను, ఈ పథకాలన్నీ ఆగిపోతాయని అబద్ధాలు మాటలు మాట్లాడితే ప్రజలు నమ్మరు. ఇలా వాళ్ళు అనుభవిస్తారు. వాళ్ళు సన్నబియ్యం తీసుకొని వాళ్ళు మంచి బ్రహ్మాండంగా వండుకొని తింటున్నారు. అది ఎట్లా ఆపుతారు? అర్థం ఉందా? లేలే ఇలా కేసీఆర్ ఓడిపోయిండు, కేసీఆర్ రాజ్యం ఓడిపోయింది. కేసీఆర్ పెట్టే పథకాలు కూడా ఎక్కడ కూడా ఆగిపోలే, అన్నీ కూడా కొనసాగిస్తూ ఉన్నాం. పెన్షన్ ఇస్తూ ఉన్నాం, కళ్యాణలక్ష్మి ఇస్తున్నాం, షాది ముబారక్ ఇస్తూ ఉన్నాం. ఏనావా అందుకోసం ఎక్కడ కూడా ప్రజాక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు ఏ ప్రభుత్వం వచ్చినా ఆగాయి. అయితే అది కర్మ, అది వాళ్ళు దుష్ప్రచారం చేసుకుని వాళ్ళ కర్మ అది. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా అది కాదు. అందుకోసమని అన్ని పథకాలు కొనసాగుతాయి. ఇక్కడ నవీన్ యాదవ్ గెలిచే ఖాయం. ఇవన్నీ కాదు ఈ ముచ్చట్లు, ఇవన్నీ ఎందుకని ఉత్తమ ముచ్చట్లు ఇవన్నీ కానీ నవీన్ యాదవ్ బ్రహ్మాండం మేడతేని కొడతాడు. ఇంకోటి నవీన్ యాదవ్ ఈ స్థానికుడు ప్రజలతో ఉన్నాడు. 2 సార్లు ఓడిపోయాడు, మన మీద తన మీద సానుభూతున్నది. ఇంకోటి ఇలా సునీతమ్మ ఉంది, సునీతమ్మ కోసం కేటీఆర్ మస్తు మాట్లాడుతుండు. కానీ కవితమ్మ సంగతి చెప్తున్నాడు కదా. సునీతమ్మ కోసం బాగానే చెప్తుండు. కవితమ్మ ఎక్కడ బాయ్? కవితమ్మ మన్ను దుమ్మంటుంది వాళ్ళ మీద. ఎవరి మీద? అయ్య మీద, బావ మీద, అన్న మీద. ఎవరైనా ఏమనుకుంటారు? అని నీ ఏమో 5 మంది కొడుకులు ఉన్నా కూడా ఒక బిడ్డ పుట్టాలని అనుకుంటారు. ఒక బిడ్డ ఉండాలి. ఎందుకంటే సచ్చినాడు కాలం మీద పడి ఎడుతుంది, గోడుని ఎడుతుంది. ఒరి ఏమో ఉన్న బిడ్డను కూడా పక్కన పెట్టేసి రాయిలు. మా అన్న ఎక్కడ పైన ఎత్తుకుంటూ వచ్చేది ఆమె. అవునా? నేను ఇష్టం లేకుండా హరీష్ రావు వాళ్ళ తండ్రి చచ్చిపోతే పోయింది, దండ పెట్టి వచ్చింది. అదే ఆ గుంపులో ఉంటే ఎట్లుంటుండే?
కదా. అందుకోసమనే ఇప్పుడు ఈ సునీతమ్మ కోసం తిప్పలు పడుతుడు కేటీఆర్, కానీ ఆ కవితమ్మ ఎక్కడ బాగా మరి ఆ కథ చెప్పమను కదా. అందుకోసమనే అలాయన్నీ కూడా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. కనుక బోడబండ ప్రజానికం, రాయమంతిరం ప్రజానికం, ఎంగళరావు నగర్ ఇవన్నీ కూడా అన్ని బస్తీలు కూడా డివిజన్లు అన్నీ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, రాష్ట్ర ప్రజా పరిపాలనను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. తప్పకుండా రేవంత్ రెడ్డి అయితేనే సరైన దిశలో ఈ పరిపాలన సాగుద్ది అనుకొని ఖచ్చితంగా ఈ సీటు గెలిపిస్తే బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుంది. ఈ స్లమ్ములు ఏ మురికివాడలు ఉన్నాయో ఈ స్లమ్లలో ఇంతవరకు ఆదుకున్న నాదులు లేడు, చూసిన దిక్కు లేదు. కనుక ఇప్పుడు కనుక నవీన్ యాదవ్ను గెలిస్తే ఇక రోడ్లు అయితే, సీసీ రోడ్లు అయితే, డ్రైనేజ్ అయింది, తర్వాత ఎక్కడన్నా సమస్యలను కూడా పరిష్కారం అయితే అని ప్రజలు కూడా మేము ఇలా గల్లీలో తిరుగుతుంటే మేము ఆలోచించినాం. అందుకోసమనే నవీన్ యాదవ్ గెలవడం ఖాయం. సో ఇటు కాంగ్రెస్కు సంబంధించినటువంటి తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెలు అయితే మాట్లాడుతూ ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుపుని ఎవరు అడ్డుకోలేరు, స్థానికుడు ముఖ్యంగా ప్రజల్లో తిరుగుతున్నటువంటి వ్యక్తి, ఖచ్చితంగా ఆయన గెలుపునైతే అడ్డుకునేటువంటి వారెవరు లేరంటూ కూడా సామెలు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో విజయ్ బిగ్ టీవీ హైదరాబాద్ నుండి.